హలో ఎవ్రీవన్. సో, ఇవాళ టాపిక్ ఏంటో అందరికీ తెలిసుంటది. థంబ్‌నెయిల్ చూసే కదా ఇక్కడికొచ్చుంటారు. సో, యెస్, ఇవాళ టాపిక్ సిల్వర్. సో, ఎందుకు ఈ సిల్వర్ అంటే, ఈ మధ్య అంతా సిల్వర్ గురించే కదా టాక్ నడుస్తుంది. అందుకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం సిల్వర్ ఎలా వస్తుందసలు మనందరికీ? అండ్ ఈ 2025లో 150% సిల్వర్ ప్రైసెస్ రైజ్ అయ్యాయి కదా! సో, అవెందుకయ్యాయి? అండ్ చైనాకి, సిల్వర్‌కి సంబంధం ఏంటి? చైనా ఏదో ఎక్స్‌పోర్ట్స్ రెస్ట్రిక్ట్ చేస్తే మనకు సిల్వర్ ఎందుకు ప్రైసెస్ రైజ్ అయ్యాయి? అండ్ సిల్వర్ తగ్గితే దానికి రీజన్ ఏంటి? సిల్వర్ పెరిగినా దానికి రీజన్ ఏంటి? సో, ఇలా షార్ట్‌గా, ఫాస్ట్‌గా మీకు అర్థమయ్యేలా తెలుగులో చెప్పేసుకుందాం. సో, వెల్కమ్ టు నవ్యాస్ వీడియో. థాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనాల్లో సిల్వర్ ఎలా వస్తుంది? అసలు సిల్వర్ మనం వెళ్లి కొంటే ఎక్కడి నుండి వస్తది మనకి అని చెప్పి తెలుసుకుందాం. సిల్వర్‌ని 3 విధాలుగా తెస్తారనమాట. ఎలా తెస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిన విధానమే. ఎక్కడన్నా సిల్వర్ రిజర్వ్స్ ఉన్నాయి అని తెలిసిందనుకోండి. సో, అక్కడికెళ్ళి సిల్వర్ రిజర్వ్స్‌లో మైనింగ్ యూజ్ చేసి ఆ రాక్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో నుంచి సిల్వర్ బయటికి తీయడం. సో, ఇది అందరికీ తెలుసు. అండ్ సెకండ్ విధానం ఏంటి? ఈ సిల్వర్ ఉందని తెలిసిందే కాకుండా వేరే మెటల్స్ ఉంటాయి కదా! ఈ ఐరన్ గాని, అల్యూమినియం గాని, ఆ తర్వాత జింక్, కాపర్. సో, ఈ మైన్స్‌లో అవి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటిని తెచ్చి ప్యూరిఫై చేస్తారు కదా! వాటిని ప్యూరిఫై చేసేటప్పుడు ఎక్కడో కొద్దిగా సిల్వర్ బయట పడిందనుకోండి. ఆ సిల్వర్‌ని తీసి సెపరేట్ చేయడం. ఈ విధంగా కూడా సిల్వర్ ప్రొడ్యూస్ అయితది. అండ్ థర్డ్ విధానం ఏంటి? రీసైక్లింగ్ చేయడం. దేన్ని? మనం వాడి పడేసిన స్క్రాప్ ఉంటది కదా! సో, అందులో ఎక్కడో సిల్వర్ కొద్దిగా దాగుంటది కదా! సో, దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ ప్యూరిఫై చేసి రీసైకిల్ చేస్తారనమాట. సో, 3 విధాలుగా సిల్వర్ అయితే వస్తుంది. ఎలా? మైనింగ్ ద్వారా వస్తుంది. సెకండ్ వేరే మెటల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దీన్ని సెపరేట్ చేయడం. అండ్ థర్డ్ ఏంటి? వాడి పారేసిన సిల్వర్‌ని మళ్ళీ రీసైకిల్ చేయడం. ఇలా 3 విధాలుగా సిల్వర్ అయితే వస్తది కదా! సో, మీకు అర్థమైంది కదా! ఇందులో ఎక్కువ దేని విధంగా సిల్వర్ అయితే వస్తుంది జనాల్లో. అందరూ ఏమనుకుంటారు? మైనింగ్ అనే కదా అనుకుంటారు. కానీ కాదు. వేరే మెటల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ సిల్వర్ ఏదో కొద్దిగా బయట పడతది కదా! ఆ మెటల్స్ నుండి. సో, దాని ద్వారానే ఆల్‌మోస్ట్ 70-80% ఆఫ్ ద సిల్వర్ వరల్డ్‌లో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ సిల్వర్ మైన్స్ వల్ల సిల్వర్‌ని బయటికి తీయడం ఏదో జస్ట్ 20-30%. ఇండియాలో కూడా అంతే. 70-80% సిల్వర్ మనకి ఎలా వస్తుందంటే ఏ అల్యూమినియమో, ఏ కాపరో వెళ్లి మైనింగ్ చేస్తే దాంట్లో ఏదో కొద్దిగా సిల్వర్ దొరికితే అలానే వస్తుంది. సిల్వర్ ఎలా వస్తుంది జనాల్లో అయితే మీకు అర్థమైంది కదా! సో, నెక్స్ట్. సో, ఇప్పుడేం తెలుసుకోబోతున్నామంటే సిల్వర్ రిజర్వ్స్ ఎక్కువున్నాయి. అంటే సిల్వర్ నిల్వలు ఎక్కడ ఎక్కువున్నాయి. నెక్స్ట్ సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువుంది. అంటే ఏ కంట్రీస్‌లో సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కువుంది. అండ్ సిల్వర్ రిఫైనింగ్‌లో ఏ కంట్రీస్ టాప్‌లో ఉన్నాయి. ఈ 3 తెలుసుకోబోతున్నాం. అర్థం చేసుకోండి. రిజర్వ్స్ వేరు, ప్రొడక్షన్ వేరు, రిఫైనింగ్ వేరు. ఈ 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. వీటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్స్ తీసుకుందాం. అంటే నిల్వలు. సో, ఎక్కువ ఏ కంట్రీస్‌లో ఈ సిల్వర్ నిల్వలైతే ఉన్నాయి అంటే ఈ పెరు గాని, ఆస్ట్రేలియా, రష్యా, ఆ తర్వాత చైనా, పోలాండ్ టాప్ 5 కంట్రీస్ అనుకోండి ఇవి. ఒకటి అటు ఇటు అయినా ఇవి టాప్ 5 కంట్రీస్. ఇందులో ఏంటి సిల్వర్ నిల్వలున్నాయి. సో, ఇండియా ఎక్కడుంది ఇందులో? కింద ఉంది. ఆల్‌మోస్ట్ 9, 10 పొజిషన్‌లో ఉంది. సో, ఇందులో టాప్ 5లో చైనా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది? సిల్వర్ నిల్వలెక్కువ ఇక్కడున్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్‌లో తీసుకుంటే టాప్ 5 కంట్రీస్ తీసుకోండి. ప్రొడక్షన్‌లో మెక్సికో, ఆ తర్వాత చైనా, పెరు, పోలాండ్ అండ్ ఇంకో ఇలా కంట్రీస్. ఇలా ఒక 4 చెప్పాను. ఇలా టాప్ 5 కంట్రీస్ అయితే చెప్పాను. సో, ఇందులో కూడా చైనా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వ్స్‌కి, ప్రొడక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, రిజర్వ్స్ అంటే నిల్వలెక్కువున్నాయని. ప్రొడక్షన్ అంటే ఏంటి? సో, ఆ మైనింగ్ ఆ రిజర్వ్స్‌లో నుంచి సిల్వర్‌ని బయటికి తీసేదే ప్రొడక్షన్. అర్థమైందా మీకు? సో, రిజర్వ్స్ ఉండడమే కాదు, ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారు అని కూడా తెలుసుకోవాలి. సో, ప్రొడక్షన్‌లో కూడా చైనా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ రిఫైనింగ్ చెప్పాను కదా! రిఫైనింగ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అంటే ఉన్న సిల్వర్‌ని బయటికి తీయడం. సో, అందులో ఇంప్యూరిటీస్, చెత్త, చెదారం ఇదంతా తీసేసి, మనకి సిల్వర్ ఏ విధంగా కావాలో దాన్ని రిఫైన్ చేసి, నీట్‌గా రెడీ చేసి, కార్స్‌కి కావాలంటే కార్స్‌కి, లేదా ఎలక్ట్రికల్ చిప్స్‌కి కావాలంటే చిప్స్‌కి ఇలా రెడీ చేస్తారు కదా! దాన్ని రిఫైనింగ్ అంటారు. సో, ఈ రిఫైనింగ్‌లో ఎవరు టాప్ ఉన్నారు? చైనా. ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ద రిఫైనింగ్ ఇండస్ట్రీస్ చైనాలోనే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? మూడిటికి డిఫరెన్స్ ఏంటి? రిజర్వ్స్ ఎక్కడ ఎక్కువున్నాయి? ఈ కంట్రీస్‌లో ఉన్నాయి. అందులో చైనా ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ ఏ కంట్రీస్ ఉన్నాయి? అందులో టాప్ 5లో కూడా చైనా ఉంది. మనం ఎక్కడో కింద 10థో, 11థో ఉన్నాం. రిఫైనింగ్‌లో ఎవరు ఎక్కువ ఉన్నారు? బ్లాస్ట్. చైనా టాప్‌లో ఉంది. ఎంత టాప్‌లో ఉంది అంటే ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ద రిఫైనింగ్ ఇండస్ట్రీస్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. ఇప్పుడు కథ మొదలైతదనమాట. ఈ 3 అర్థమైంది గదా! సో, ఇప్పుడు చైనా ఏం జేస్తది? ఈ రిజర్వ్స్ ఎక్కువున్న కంట్రీలో, ప్రొడక్షన్ ఎక్కువున్న కంట్రీస్ నుండి వాళ్ళకి వాళ్ళు రిఫైన్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. అంత ఇండస్ట్రీస్ లేవు. ఉన్నదెక్కడ? చైనాలో ఉన్నాయి. ఈ రిఫైన్ చేసిన మెటీరియల్లే వేరే కంట్రీస్ అంతా యూజ్ చేయాలి. సిల్వర్ దేంట్లో యూజ్ చేస్తారో వాటికంతా రిఫైనింగ్ సిల్వరే కావాలి. ఈ పెరు గాని, మెక్సికో, ఇవన్నీ కంట్రీస్ ఏం చేస్తాయి? రా సిల్వర్‌ని డబ్బులకి అమ్మేస్తాయి. ఎవరికి అమ్మేస్తాయి? చైనాకి అమ్మేస్తాయి. సో, చైనా ఏం జేస్తది? వీటినంతా రిఫైనింగ్ చేసి వేరే కంట్రీస్‌కి అమ్మడం అండ్ దానికది ఆ కంట్రీస్‌లో యూజ్ చేసుకోవడం ఇదంతా చేస్తదనమాట. 70% ఆఫ్ ద రిఫైనింగ్ సిల్వర్ బయటికొచ్చేది చైనా నుండే. సో, ఆల్‌మోస్ట్ మాక్సిమం కంట్రీస్ అన్ని చైనా మీద వీటి కోసం డిపెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, అదే చైనా అది రిఫైన్ చేసే సిల్వర్ కెపాసిటీలో ఆల్‌మోస్ట్ 50% దానికదే యూజ్ చేసుకుంటది. అంటే జస్ట్ థింక్ చేయండి. అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి.
చైనాకి సిల్వర్ 50% అది ఎక్కడి నుండి అయితే తెచ్చుకొని రిఫైన్ చేస్తదో ఆ 50% అదే యూజ్ చేస్తది. మిగతా 50% ఏం చేస్తది వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తది. మనం గూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది కథ. అర్థమైందా? చైనా ఎందుకు ఇంపార్టెంటో. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? చైనా ఒక కొత్త ఎక్స్‌పోర్ట్ పాలిసీ తెచ్చిందనమాట. ఏంటి ఎక్స్‌పోర్ట్ పాలిసీ? ఒక లైసెన్సింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసింది. సో, ముందైతే చైనాలో ఉన్న కంపెనీస్ వాటికి ఇష్టం వచ్చినంత చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఎలా పడితే అలా ఏ కంట్రీస్ కంటే ఆ కంట్రీస్‌కి సిల్వర్ ఎక్స్‌పోర్ట్ చేసేవి. ఈ రిఫైన్ అయిన సిల్వర్. ఇప్పుడు అలా కాకుండా ఏవైతే కంపెనీస్ యాన్యువల్‌గా 80 టన్స్ సిల్వర్‌ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ కంపెనీస్ మాత్రమే సిల్వర్‌ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఎక్స్‌పోర్ట్ చేసేది గూడా ఎలా చేయాలి? ఎంత చేయాలి? క్వాంటిటీ ఖచ్చితంగా మాకు చూపించాలి. చూపించే చేయాలి గవర్నమెంట్‌కి అని చెప్పి ఒక ఎక్స్‌పోర్ట్ పాలిసీ తెచ్చింది. సో, 80 టన్స్ కన్నా ఎక్కువ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఈ చిన్న కంపెనీస్ అన్నీ ఎత్తిపోయాయన్నమాట. అక్కడే పడిపోతాయి. సో, ఏవో పెద్ద కంపెనీస్ అన్నమాట. ఒక 44 కంపెనీస్ ప్రస్తుతానికైతే. సో, ఆ 44 కంపెనీస్ ఈ 2026, 27 సిల్వర్ ఎక్స్‌పోర్ట్స్ ఆ కంపెనీస్ నుండే అవుతాయన్నమాట. సో, ఏం చేసింది ఓవరాల్‌గా కర్బ్ చేసింది. అంటే టైట్ చేసింది సిల్వర్ ఎక్స్‌పోర్ట్. ఆల్రెడీ ఏం చెప్పాం 50% సిల్వర్ ఏదైతే రిఫైన్ చేస్తుందో చైనానే వాడుకుంటది అని చెప్పాం కదా! సో, ఇప్పుడు ఎందుకు టైట్ చేసింది? ఎందుకు టైప్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిల్వర్ నుండి ఏం చేస్తారు? సిల్వర్ ఎలా యూజ్ అవుతది తెలియాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యువెల్లరీనే తీసుకోండి. ఎంత మంచిగా యేసుకుంటాం. సో, మనకైతే మెయిన్‌గా అదే తెలుసు. గజ్జెలు, చైన్స్, కమ్మలు అలాంటివి జ్యువెల్లరీలో యూజ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ సిల్వర్‌ని ఈ మోటార్‌కు, బ్యాటరీస్‌కు అండ్ ఈ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అబ్బా! ఛార్జింగ్ పెట్టడానికి. సో, ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో సిల్వర్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకోండి. సో, ఇక్కడ ఈ స్విచెస్‌కు, కనెక్టర్స్‌కు సిల్వర్‌కి డ్యూరబిలిటీ ఎక్కువ. ఆ తర్వాత కండక్టివిటీ ఎక్కువ కదా! అంటే ఎలక్ట్రాన్స్‌ని ఫ్రీగా లోపల ఫ్లో అయ్యేలా చేస్తదనమాట. రెసిస్ట్ చేయదు. అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ. ఎంత హీట్‌నైనా తట్టుకునే కెపాసిటీ ఉంది ఎలక్ట్రిసిటీని. సో, అందుకు ఎలక్ట్రానిక్స్‌లో సిల్వర్‌ని అయితే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ సోలార్ ప్యానెల్స్‌లో ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని ఉంటాయి కదా! సో, అవి ఎఫిషియెంట్‌గా పనిచేయడానికి చాలా కాలం పనిచేసేకి సిల్వర్‌నయితే యూజ్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా హెల్త్‌లో తీసుకుంటే ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటదనమాట. సో, ఇందుకు కూడా సిల్వర్‌ని మెడిసిన్‌లో యూజ్ చేస్తారంట. సో, ఇలా చాలా యూజెస్ ఉన్నాయి. నేనేదో నాకు తెలిసిన కొన్నయితే చెప్పాను. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా! సో, 70% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ సిల్వర్‌ని యూజ్ చేస్తున్నాయంట. ఆ 70% కూడా చైనా నుండే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాయి. సిల్వర్ ఎందుకు ఇంత యూజ్ అయితదంటే ఇది కథ. డౌట్ రావచ్చు. సిల్వర్ బదులు కాపర్ యూజ్ చేయొచ్చు కదా! సో, కాపర్ యూజ్ చేస్తే సరిపోతది. ఎందుకు సిల్వర్ ప్రైజెస్ ఇంత రైజ్ అయితున్నాయి అంటే ఓకే. కాపర్ కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఉందన్నమాట. కానీ సిల్వర్‌కున్నంత కాదు. ఎఫిషియన్సీ‌ని. ఎఫిషియెంట్ మెటల్ ఎఫిషియెంటే. ఇప్పుడు హై ఎఫిషియన్సీ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కావాలి అండ్ హై ఎఫిషియన్స్ కార్ కావాలి. ఎక్కువ స్పీడ్ ట్రావెల్ చేయాలి. అంత ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేలాగా ఉండాలి అంటే వాటికి సిల్వరే కావాలి. సిల్వర్‌కున్న వాల్యూ సిల్వర్‌దే. కాపర్ దాన్ని రీప్లేస్ చేయొచ్చు. కానీ టోటల్‌గా అయితే కాదు. ఒక 90% కానీ సిల్వర్‌కున్న ఎఫిషియన్సీ సిల్వర్‌దే అనమాట. సో, అందుకు ఏం జరుగుతుంది? సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇంకా సిల్వర్ ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిల్వర్ అయితే యూసేజ్ ఎక్కువుంది. కానీ సిల్వర్ సప్లై చాలా తక్కువుంది. అండ్ చైనా కూడా ఎక్స్‌పోర్ట్ ఇంకా టైటన్ చేసింది అని చెప్పాను. అది ఫస్ట్ రీజన్ అయితే జనాల్లో భయం పుట్టుకుందనమాట. ఎందుకు భయం పుట్టుకుందంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్‌వి అవి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సిల్వర్‌ని దాచుకోవడం స్టార్ట్ చేశాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌ఏ తీసుకోండి. నవంబర్ 2025లో సిల్వర్‌ని వాళ్ళ క్రిటికల్ మినరల్స్ లిస్ట్‌లో యాడ్ చేసింది. అంటే వీటిని కాపాడుకోవాలి అని చెప్పి యాడ్ చేసింది. రష్యా, ఆ తర్వాత సౌదీ అరేబియా ఇవి కూడా సిల్వర్‌ని సెంట్రల్ బ్యాంక్స్ దాచుకోవడం స్టార్ట్ చేశాయన్నమాట. అవన్నీ కాదు మన ఇండియా తీసుకోండి. ఏప్రిల్ 1, 2026 నుంచి సిల్వర్‌ని కుదువ పెట్టి కూడా మనం లోన్స్ తీసుకోవచ్చు బ్యాంక్‌లో. ఒక మెటల్‌ని కుదువపెట్టి బ్యాంక్స్‌లో లోన్ తీసుకోవడం అంటే, ఆ మెటల్ ఎంత ఇంపార్టెంట్ మెటలో మీరే అర్థం చేసుకోండి. ఇంతవరకు బ్యాంక్స్‌లో లోన్స్ గోల్డ్‌కే కదా ఇచ్చారు. సో, ఇప్పుడు సిల్వర్‌ని కూడా పెట్టి లోన్స్ తీసుకోవచ్చనమాట. సో, ఇలా సిల్వర్ సప్లై తగ్గింది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ సిల్వర్‌ని దాచుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. ఇవి 2 చూసి జనాల్లో భయం పుడుతదా లేదా? సో, జనాల్లో భయం చాలా వరకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ సిల్వర్ కొనేస్తున్నారు. ఏది సిల్వర్ గోల్డ్ షాప్స్, జ్యువెల్లరీ షాప్స్‌కెళ్ళి సిల్వర్ కావాలని అడగండి. మేమే అనుకోండి సపోజ్ మేమెళ్లి అడిగితే 2 డేస్ తర్వాత రండి ఆర్డర్ చేసి తెప్పిస్తాము అనే స్టేజ్‌లో వచ్చింది. మామూలుగా అయితే వెళ్లి ఎక్కడ కొన్నా ఇచ్చేసేవారు కదా వెంటనే. ఇప్పుడు అలా కాదు. 2 డేస్ తర్వాత రండి అంటున్నారు. సో, అంతలా సిల్వర్ క్రైసిస్ అయితే స్టార్ట్ అయింది. జనాల్లో భయం పుట్టిందనమాట. ఇదే కాకుండా ట్రేడింగ్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తారు కదా! ఈ జెరోదా, గ్రో ఇలాంటి వాటిలో ట్రేడింగ్ చేస్తారు కదా! సిల్వర్ స్టాక్స్‌ని ఎక్కువ కొనడం స్టార్ట్ చేసేసారనమాట. సిల్వర్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, వీటిని ఎక్కువ కొనడం చాలా వరకు పెరిగిపోయిందనమాట. కానీ ఎక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్స్‌లో సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా! ట్రెజరీస్ గోల్డ్‌ని, సిల్వర్‌ని దాచిపెట్టుంటారు కదా! అక్కడ వీళ్ళు కొనేంత ఫిజికల్ సిల్వర్ ఎక్కడ లేదు. సో, ఈ ఫిజికల్ సిల్వర్‌లో ప్రైసెస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే పెరగడానికి మీకు రీజన్ తెలుసు. ఎందుకు తగ్గుతున్నాయంటే నాకు తెలిసి తగ్గట్లేదు. అలా ఇలా ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం అలానే ఉంది. కానీ ఈ
ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో ఎందుకు ప్రైజెస్ సడెన్‌గా ఒకరోజు క్రాష్ అయింది. డిసెంబర్ 28న ఆల్ టైమ్ హైకెళ్ళి ఒక 10% క్రాష్ అయిందనమాట. దానికి రీజన్ ఏంటంటే ఈ చికాగో మర్చెంటైల్ ఎక్స్‌చేంజ్ అని చెప్పి ఇదేం చేస్తది ఈ సిల్వర్ గాని, గోల్డ్ గాని, కాపర్ గాని ఈ ఫ్యూచర్స్‌ని కంట్రోల్ చేస్తదనమాట. సో, నార్మల్‌గా ఒక ఫిజికల్ బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తది. రేట్స్ ఈ ఈ మెటల్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో ఆ రేట్స్‌ని బెంచ్ మార్క్ సెట్ చేస్తది. అంత పెద్ద ట్రేడింగ్ కంపెనీ అనుకోండి. సో, ఇవేం చేశాయంటే ఈ సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌కి $25,000 మార్జిన్ హైక్ చేశాయన్నమాట. మార్జిన్ అంటే మీ అందరికీ తెలుసు కదా! నార్మల్‌గా కొంటాం. మనం ఆన్‌లైన్‌లో సిల్వర్ స్టాక్స్ కొనేటప్పుడు సో, మన దగ్గర డబ్బులు తక్కువున్నాయనుకోండి. సో, అది కొంచెం డబ్బులేసిస్తది మనకు. ఆ డబ్బులు మళ్ళీ మనం కట్టేయాలి. సో, అలా మార్జిన్‌ని హైక్ చేసిందంట. సో, ఆ మార్జిన్ హైక్ చేయడం వల్ల ఏం చేశారు, చాలా మంది ఇలా కొన్నవాళ్ళు ఆ మార్జిన్ కట్టలేక వెంటనే సేల్ ఆఫ్ చేసేసారనమాట. సో, సేల్ ఆఫ్ చేయడం వల్లే అది జస్ట్ తగ్గింది. అండ్ క్రాష్ కూడా కాదు. జస్ట్ 10% ఆల్ టైమ్ హైకెళ్ళి తగ్గింది. సో, చేంజ్ అయితే ఏది లేదు. మార్జిన్ పెంచడం వల్ల సిల్వర్‌ని క్రాష్ చేయొచ్చా అంటే, ఫిజికల్ సిల్వర్‌లో నాకు తెలిసి ఏ చేంజ్ చేయలేరు. బికాజ్ సిల్వర్ డెఫిషియన్సీ అయితే ఉంది. సో, ఫిజికల్ సిల్వర్ ప్రైజెస్ అలానే ఉన్నాయి. కానీ ఇక్కడ కొంచెం క్రాష్ అయితే అయింది. ఇలా ముందు ఎప్పుడన్నా అయిందా అంటే 1980స్‌లో సిల్వర్ ఆల్ టైమ్ హైకెళ్ళి 80% క్రాష్ అయింది. సో, అప్పుడేం చేశారు సేమ్ థింగ్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెంచారంట. అండ్ 2008 సెవెనో ఐ థింక్ అప్పుడు కూడా సిల్వర్ ఇలానే క్రాష్ అయిందనమాట. సమ్ 48%. సో, అప్పుడు కూడా మార్జిన్ రిక్వైర్మెంట్స్ చూసే చేశారంట. ఇప్పుడు కూడా అంతే. జస్ట్ క్రష్ చేశారంటే చాలా మంది సిల్వర్ పెరిగిపోతదని ఎలా పడితే అలా కొనేకొస్తున్నారు అని చెప్పి క్రష్ చేయడానికి ఇలా ఒక రాయి అయితే విసిరారు. బట్ ఫిజికల్ రిక్వైర్మెంట్ అయితే లేదు. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫిజికల్ సిల్వర్ చాలా డెఫిషియెంట్ అయిపోయింది. ఈ ఇన్వెంటరీస్ ఉంటాయి గదా! ఈ ఫిజికల్ సిల్వర్‌ని స్టోర్ చేసుకునే ఇన్వెంటరీస్ చైనాలో గాని, లండన్‌లో గాని, ఆ తర్వాత ఈ సీఎంఈ గ్రూప్ వాళ్ళదే గాని సో, ఎక్కడ ఫిజికల్ సిల్వర్ స్టాక్ అయితే లేదనమాట. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ యాప్స్‌లో ఒక 100 మంది కొంటే అక్కడ 10 మెంబర్స్‌కి ఫిజికల్ సిల్వర్ ఇచ్చేంత స్టాక్ కూడా లేదు. వాళ్ళంతా ఎళ్లి మాకు ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ ఇయ్యండి అంటే తేడానికి వాళ్ళ దగ్గర స్టాక్ కూడా లేదు. సో, అందుకని మార్జిన్స్ అయితే హైక్ చేశారంట. సో, ఇది రీజన్. సిల్వర్ ఒకవేళ పడితే ఎందుకు పడతదంటే ఇలా చేయొచ్చు. కానీ సిల్వర్ అయితే డెఫిషియన్సీలో ఉంది. అండ్ ఫిజికల్ సిల్వర్ చైనా ఉన్నదంతా స్టోర్ చేసేసుకుంటుంది. అందుకే అక్కడ ప్రైజెస్ హై ఉన్నాయి. వేరే వేరే కంట్రీస్‌లో సిల్వర్ ప్రైజెస్ వేరు వేరు ఉన్నాయి. సో, ఉన్న దాంట్లో చైనా స్టోర్ చేసేసుకుంటుంది. ఈ అమెరికాలో వాళ్ళంతా ఎక్కువ దేంట్లో పెడుతున్నారు? ట్రేడింగ్ యాప్స్‌లోనే పెడుతున్నారు. ఫిజికల్ సిల్వర్ కొనడం కొంచెం తక్కువే ఉంది. సో, అందుకు ఫిజికల్ సిల్వర్ ప్రైజెస్ తక్కువున్నాయి అక్కడ. అక్కడ ఫిజికల్ సిల్వర్ కొనే వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి చైనాలో అమ్మేస్తున్నారు. ఎక్కువ డబ్బులొస్తాయి అని చెప్పి. చైనా వాళ్ళు ఫిజికల్ సిల్వర్‌ని స్టోర్ చేసుకుంటున్నారు. ఇదంతా చూడండి ఇదంతా నేను జస్ట్ మీకు అసలు సిల్వర్ కథ ఏంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే చెప్తున్నాను. నేనేదో ఇప్పుడు ఎళ్లి కొనండి, కొనొద్దండి. సో, ఇలా ఇన్వెస్ట్ చేయండి ఇలా అయితే చెప్పట్లేదు. జస్ట్ మీకు సిల్వర్ గురించి ఒక నాలెడ్జ్ ఇద్దామనే చెప్తున్నాను. అండ్ ఈ నాలెడ్జ్ అంతా నేను కూడా ఇంటర్నెట్ ద్వారా అక్వైర్ చేసుకుందే. అంతా కలిపి ఒక చోట ఉంచుదామనే చెప్తున్నాననమాట. సో, ఇవాటి వీడియో ఇంతే. సో, కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఒక 24 అవర్స్ కూర్చొని ఇదంతా ఎలా చెప్పాలి, మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఆఫ్‌కోర్స్ మీకు నీట్‌గా అనిపించిందో లేదో నాకు తెలీదు. అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు. బట్ చెప్పడానికైతే ట్రై చేశాను కదా! కొంచెం ఎఫర్ట్ పెట్టాను కదా! ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనేదైనా తప్పు చెప్పున్నా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. కరెక్ట్ చేసుకో అని చెప్పండి. అలానే ఇలాంటి టాపిక్స్ వేరే ఏదైనా చెప్పు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పు అన్నా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను.